బాబా గారి లీలామృతం పార్ట్ 14 ఇందులో వివరంగా తెలుసుకుందాం. పూణే నగరంలోని సాయిబాబా వారి మందిరానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. శ్రీ షిరిడి సాయిబాబా వారి దంతాలు అక్కడ ఉన్న సాయిబాబా వారి పాదకులకు క్రింద మార్చబడి ఉన్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్రలోనే 5వ మరియు 6వ అధ్యాయంలో ప్రవర్తించబడిన సాయిబాబా వారి భక్తుడైన దామోదర్ రహ్నా అలియాన్ దాసు అన్న యొక్క ప్రస్తుత వారసులు ఆ మందిర నిర్వహణ బాధ్యతను చూస్తున్నారు. ఈ మందిరం బాబావారి అన్ని మందిరాల కన్నను చాలా పురాతనమైంది. ప్రతి సాయిబాబా వారి భక్తుడు కూడా తమ జీవితంలో చాలా దర్శించవలసిన మందిరం. నిన్ను ఎవరు హాని చెయ్యరు నా బిడ్డ. నువ్వు ఆ మోయే స్థితిలో ఉంటే వచ్చి నా దగ్గర కూర్చొని మనసు విప్పి మాట్లాడు. నీకు నేను పరిష్కారం ఇస్తాను. నన్ను నమ్ము. సాయి లీలామృతం లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట పకీరు స్నానం చేస్తున్నాడు. నేను తెర పైకెత్తి చూశాను. నన్ను గ్రహించాను. పకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టురాని కోపంలో ఆయన, లంజ కొడక, ఇప్పటికీ నా రక్త మాంసాలు పిక్కు ఎముకలు కూడా తినాలని వచ్చావంట్రా అని ఒక్క ఇటుక విరిశారు. నా జీవితంలో నువ్వు మోసే ప్రతి అడుగు మీద నా కళ్ళు ఉన్నాయి. చింతించకండి. నేను మీ గైడుని. మీ జీవితంలో ఏ తప్పు జరగదు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల వశీకరణ చేయబడును. కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి.